ఫ్రీలాన్స్ ప్రాజెక్టుకు కోట్ల రూపాయలు చెల్లించిన బాధితులు 5 ఏళ్ల క్రితం ప్రాజెక్టు మొదలుపెట్టిన భారతి బిల్డర్స్ కనీసం 25% పనులు కూడా చేయని భారతి బిల్డర్స్ సాకులు చెబుతూ బాధితులను మోసం చేస్తున్న భారతి బిల్డర్స్. భారతి బిల్డర్స్ మోసం కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, హైదరాబాద్ లో మరో ఘరానా మోసం బయటపడింది. ఫ్రీలాన్స్ పేరుతో భారతి బిల్డర్స్ ఏదైతే ఉందో అది పెద్ద ఎత్తున దాదాపు 80 కోట్ల రూపాయలను కూడా బాధితుల నుంచి వసూలు చేసి కస్టమర్ల నుంచి వసూలు చేసి అయితే అరచేతిలో ఆకాశాన్ని భూతల స్వర్గాన్ని చూపించి భారీ ఎత్తున ఈ యొక్క కుంభకోణం చేశారు. పూర్తి స్థాయిలో కూడా దాదాపు 800 మంది బాధిత కుటుంబాలు ఇందులో ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కొంపెల్లిలో భారతి బిల్డర్స్ పేరిట ఒక స్థలాన్ని ఎంపిక చేసి అందులో 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ 4 బెడ్రూమ్ ఫ్లాట్స్ కూడా నిర్మించి మీకు అందిస్తాం. ముందస్తుగా ఈ యొక్క ఫ్రీలాన్సింగ్ సంబంధించి లాంచ్ కంటే ముందుగానే అమౌంట్ పే చేస్తే గనక విడతల వారీగా వారికి ఇల్లు మేము అప్పగిస్తాము, ఆ ఫ్లాట్ అప్పగిస్తాము అనేటటువంటిది కూడా ఘరానా మోసం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా భారతి బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఆ భారతి బిల్డర్స్ మరో కొంత ఇతర డెవలప్మెంట్ కి సంబంధించి ఇతర హౌజా సంబంధించినటువంటి వ్యక్తులు అటు సునీల్ హౌజా కావచ్చు, వారి కుమారుడు ఆశీష్ హౌజా నుంచి కొంత డెవలప్మెంట్ పర్పస్ లో కొంత లోన్ తీసుకున్నారు. అందుకు సంబంధించి దానికి వడ్డీలు పెరిగిపోవడంతో ఈ యొక్క ల్యాండ్ కూడా అటు సునీల్ హౌజా కుమారుడు అయినటువంటి ఆశీష్ హౌజా పేరు మీదకి ఈ యొక్క ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేశారు. అయితే ఈ యొక్క భారతి బిల్డర్స్ ను ఈ బదిలీ చేసే క్రమంలో కూడా శ్రీ భారతి బిల్డర్స్ గా నేమ్ చేంజ్ చేసిన అనంతరం ఈ యొక్క బదిలీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే బాధితులు భారతి బిల్డర్స్ కి మొదటి నుంచి విడతల వారీగా వారి యొక్క అమౌంట్ ను వారికి ఇల్లు సొంతింటి కళ అనేది సామాన్యునికి ఒక కళగా ఉంటుంది. ఆ కళను నెరవేర్చుకోవడానికి వారు కూడబెట్టుకున్నటువంటి పైసా సొమ్మును కూడా ఆ భారతీ బిల్డర్స్ కు వారు కట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికీ దాదాపు 4 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో మరోసారి సిసిఎస్ లో వారు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. సిసిఎస్ లో సిపిని కలిసి వారి యొక్క ఫిర్యాదు లెటర్ ని కూడా అందజేసినటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున అక్కడికి బాధితులు చేరుకొని వారి యొక్క గోడును వెళ్ళబోతున్నారు. ప్రధానంగా ఈ యొక్క భారతి బిల్డర్స్ కి చెందినటువంటి నాగరాజు కావచ్చు, వారితో పాటుగానే పుల్లరి వీరితో పాటుగానే మరికొందరు వ్యక్తులు కూడా భారతి బిల్డర్స్ సంబంధించినటువంటి యాజమాన్యంలో భాగస్వామ్యులుగా ఉన్నారు. వారిని ఈ యొక్క వారు పే చేసినటువంటి నగదును తిరిగి చెల్లించండి, లేదంటే తమకు ఆ ఫ్లాట్ కు సంబంధించినటువంటి ల్యాండ్ ను మాకు చూపించే కనుక మేమే నేరుగా అమ్మి ఆ సొమ్మును మేము తిరిగి పొందుతాము అనేటటువంటిది కూడా వారు ఓడు వెళ్ళబోసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క ఇది భారీ ఎత్తున గత 5 ఏళ్ల కిందట తలపెట్టినటువంటి ప్రాజెక్టు. ఈ యొక్క ప్రాజెక్టు అరచేతిలో స్వర్గాన్ని చూపించి పూర్తి స్థాయిలో కూడా మీకు ఇటువంటి మోడల్ హౌస్ మీకు పూర్తి స్థాయిలో అందిస్తాము అనేది కూడా వారు ఇచ్చినటువంటి హామీగా ఉంది. అయితే పూర్తి స్థాయిలో దాదాపు 25% పనులు కూడా పూర్తి చేయకుండానే అందులో మధ్యవర్తులు ఎంటర్ అయ్యి అదేవిధంగా వారు కట్టినటువంటి కస్టమర్స్ కట్టినటువంటి అమౌంట్ తిరిగి చెల్లించమని అడిగినప్పటికీ కూడా వారి పైన బెదిరింపులకు పాల్పడడం, అదేవిధంగా సరైనటువంటి సమాధానం చెప్పకపోవడం, విదేశాల్లో ఉంటూ వారు తప్పించుకుంటూ తిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దీని వెనుక ఈ యొక్క భారతీ బిల్డర్స్ మేనేజ్మెంటే కాదు, వారితో పాటుగానే అటు హౌస్ సంబంధించినటువంటి వ్యక్తులు వెనుక కూడా బడాబాబులు ఉన్నారు. వారిని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా వారి మీద యాక్షన్ తీసుకోవడం లేదు అనేటటువంటిది కూడా
చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇది కొంపెల్లిలో మాత్రమే కాదు, బానూరులో కూడా ఇటువంటి దందా జరిగింది. ఇదే భారతీ బిల్డర్స్ సంబంధించినటువంటి యాజమాన్యం చేసింది. మరోవైపు విజయవాడలో సైతం ఈ యొక్క భారతీ బిల్డర్స్ భాగోతం బట్టబయలైంది అనేది కూడా బాధితులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపు 800 మంది కుటుంబాలకు చెందినటువంటి బాధితులు వారి యొక్క కూడబెట్టుకున్నటువంటి ఏళ్ల తరబడి కూడబెట్టుకున్నటువంటి సొమ్మును మొత్తం ఈ యొక్క భారతీ బిల్డర్స్ లో ఇన్వెస్ట్ చేశారు. వారికి సొంతింటి కళ నెరవేరుతుంది అనేటటువంటి ఆశలతో విడుదల వారీగా అమౌంట్ చెల్లించారు. ఒక్కొక్కరు 13 లక్షలు 14 లక్షల రూపాయలను చెల్లించారు. ఓవరాల్ గా దాదాపుగా ఇది 80 కోట్ల ట్యాంగ్ గా కనిపిస్తా ఉంది. అటు బాధితులకు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడం, అంతేకాకుండా ఇటీవల బాధితులు మేము చనిపోవలసినటువంటి పరిస్థితి వస్తా ఉంది అని అంటే కూడా చనిపోండి మాకేంటి అనేటటువంటి కోణంలో కూడా వారు మాట్లాడుతున్నట్టు బాధితులు తమ గోడను వెళ్ళబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ రాజు. హైదరాబాద్ లో మరో ప్రీ లాంచ్ మోసం వెలుగులోకి వచ్చింది. భారతీ బిల్డర్స్ పేరుతో ప్రీ లాంచ్ అంటూ కోట్లాది రూపాయలు ముంచారు నిందితులు. ప్రీ లాంచ్ ప్రాజెక్టుకు కోట్ల రూపాయల చెల్లింపు చేశారు 250 మంది బాధితులు. 5 ఏళ్ల క్రితం ప్రాజెక్టు మొదలుపెట్టింది భారతీ బిల్డర్స్. కనీసం 25% పనులు కూడా భారతీ బిల్డర్స్ చేయలేదని బాధితులు వాపోతున్నారు. బానూరులో ప్రాజెక్ట్ లాంచ్ చేశారు. ఓకే, సరే బాగానే ఉంది. వాళ్ళ అమౌంట్ అంతా కలెక్ట్ చేసుకున్నారు ప్రీ లాంచ్ ఆఫర్లో. సర్లే బాగానే ఉంది, అంతా నడిచింది. కాకపోతే సడన్గా మధ్యలో ఏమైందో తెలియదు కానీ మా భారతీ బిల్డర్స్ పార్ట్నర్స్ వచ్చేసి అవుజా దగ్గరికి వెళ్ళి ఫైనాన్స్ కోసం అడిగారు. అది దేనికి? కన్స్ట్రక్షన్ కోసం అడిగారు. బాగుంది. అవుజా ఏమన్నారు, సరే నేను ఇస్తాను అందుకే అని చెప్పేసి ఒక వన్ ఆఫ్ ది పార్ట్నర్గా అవుతాను నేను దీంట్లో అని చెప్పేసి భారతీ బిల్డర్స్ ఉన్న పేరుని శ్రీ భారతీ బిల్డర్స్ రిజిస్ట్రేషన్ చేసి ఒక 47 crores ఏమో ఫైనాన్స్ ఇచ్చారు. 47 crores ఫైనాన్స్ ఇచ్చిన తర్వాత ఓకే అంతా బాగుంది, మా ఇంట్రెస్ట్ తీసుకున్నాడు, అంతా తీసుకున్నాడు, కరెక్ట్ కాదనట్లే. కానీ భారతీ బిల్డర్స్ వాళ్ళు ఇన్ రిటర్న్ మొత్తం కూడా కట్టేశారు. 53 crores కట్టేశారు. ఇగో చూసుకోండి, ఇవి చూసుకోండి, ఇగోండి పర్టికులర్స్ ఆఫ్ విచ్ డే టేకెన్, ఎవరెవరికి ఎంతెంత తీసుకున్నారో భారతీ బిల్డర్స్ వాళ్ళు ఎంత తీసుకున్నారో టోటల్ అమౌంట్ ఇది ఎంత కట్టారు అనేసి ఇక్కడ ఉంది, టోటల్ ఉంది, క్లియర్ కట్గా ఉంది. కానీ ఇప్పటికీ ఏం చేస్తున్నాడంటే అవుజా ల్యాండ్ ఇవ్వడం లేదు, పెట్టుకున్నాడు. సెటిల్మెంట్కి రమ్మంటే రాడు, వస్తాడు, మాట్లాడతాడు, వెళ్ళిపోతాడు, ఏమీ చెయ్యడు. మేము ఒక్క ఫ్యామిలీ కాదు 2 ఫ్యామిలీస్ కాదు సార్, 700 ఫ్యామిలీస్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్, టోటల్ 2 ప్రాజెక్ట్స్. నీకు లేదు కాబట్టి యూఆర్ డూయింగ్ ఆల్. ఎన్నిసార్లు అడిగినా కానీ ఏం రెస్పాండ్ అవ్వట్లేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్తున్నారంట. వేరే ఒక అతను చనిపోతారు అని అన్నారనమాట, ఆయన హెల్త్ బాగాలేక. చనిపోతే ఒకరు పోతారు కదా, ఇంకా బెటర్ కదా అని అన్నారంట. అసలు మనుషులేనండి వాళ్ళు? ఇంతమంది డబ్బులు తీసుకొని ఏం చేస్తారు? అయితే ఇప్పుడు ఎంఓయూ ఫస్ట్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా అది ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. సప్లిమెంటరీ ఎంఓయూ కోసం ట్రై చేస్తున్నాం. అది అందులో కూడా సగం మందికి సైన్స్ చేయలేదంట శివరామకృష్ణ. ఇప్పుడు అమౌంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏం తెలియదండి. ఈఓడబ్ల్యూలో కూడా కేసు అయింది, ఇప్పుడు ఈడీకి కూడా వెళ్ళిందంట. మరి ఎందుకండి? మరి ఇంత సునీల్ కుమార్ అహూజా అనే అతను ఇంతమందిని చీట్ చేస్తున్నారు కదా, మరి ఎందుకు పట్టించుకోవట్లేదు? పోలీసులు ఏమంటారండి?